ఏది ఉన్నా కానీ సెలబ్రేషన్ అంటే మిన్ను ఉంటేనే మేఘన ఉంటేనే సెలబ్రేషన్ అనేది. హలో మంచిగా ఉన్నావారా? థ్యాంక్ యూ ఎగ్జామ్స్ అయితే మంచిగా రాయి. గింత లేట్ కదా నేను చెప్పేది. దగ్గర పెట్టుకుందామనే రీఛార్జ్ అయితే మేము చెయ్యం మరి. రీఛార్జ్ అయితే నువ్వే మా సెల్లుకి వేయాలి. ఓకే మంచిది, నువ్వు మంచిగా ఉండు, ఎగ్జామ్స్ మంచిగా రాయి. ఓకే ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ కు. మంచిగా రాయినా ఎగ్జామ్స్ అయితే. ఓకే బాయ్. మాట్లాడతావా? వింటానా, నేను కూడా వింటాను కానీ సరే బాయ్. కానీ నువ్వు అయితే మంచిగా తిను, మంచి ఎగ్జామ్స్ రాయి. సరేనా? బాయ్. మీరు వచ్చిన పని ఏంది, చేసే పని ఏంది? స్కూల్ నుండి తీసుకురమ్మంటే తీసుకొచ్చిన వాళ్ళే చూసినా కొనుక్కున్నదంట. ఏంది మ్యారేజ్ గిఫ్ట్ జిలేబీ ఉంటే పోయి పానీపూరి తింటాడట. సరే అయింది, హెల్త్ కు మంచిదట. నిన్న సర్చ్ చేసింది, రీసెర్చ్ చేసింది. పానీపూరా? డ్రెస్ కొనిస్తుందట మీ మమ్మీ నాకు నీకు. దీనికి అని చెప్పలే, నేను దీని తర్వాత కొంటా నీకే. ఎప్పుడు తీసుకోవాలి? తినరా పానీపూరి? ఏ పానీపూరి రాదు, బిర్యానీ తింటావా? సాతన అయిద్దా? చిన్నప్పుడు నేను ఇంట్లో బిడ్డ, నేను ఆదివారం ఉన్నది ఏం చెప్తుంది. నాకు అది నచ్చదు. బిర్యానీ తింటు ఇంకేంది. ముక్కు ఆడుతుంది కదా, మళ్ళీ ఎప్పుడన్నా షాపింగ్ లేవు. ఇప్పుడు బిర్యానీ ఏంటిది? డాడీకి మ్యారేజ్ దగ్గర షర్ట్ కొనిస్తున్నా. నువ్వా? మీరిద్దరు పోయి రా పొర, ఇక్కడనే ఉంటా. టీ షర్ట్లు కొనుక్కుంటావా? రోజు చూసుకో, గిఫ్ట్ ఎక్కువ కాదు. మళ్ళీ ఒకసారి చెప్పు. ఒక్కటే. రెండు తీసుకుంటే తర్వాత పేమెంట్ నీదే. డ్రెస్ కొనిచ్చి బిర్యానీ తినిపివ్వాలి. ఏంది? డ్రెస్ కొనిచ్చి బిర్యానీ తినిపివ్వాలి. ఇక మరి నీకు గిఫ్ట్ నేను కొనిచ్చిన, మాకు కావాలన్నది నువ్వే కదా. కదా అరజునుగా గున్నా మొన్ననే ఒక టేస్ట్ ఎట్లుంటుందో చూసి చెప్తా. ఏం కాలేదు. ఏం పాపా చదువుతున్నావు? మెన్యూ కార్డు చదువుతాను. తినేది గింత అంతా ఇది అది అని చెప్పుడు. అయితే కొత్తగా పెట్టింది, బాగా మంది వస్తారు. ఆఫర్ అని పెట్టిన వాళ్ళే. టేబుల్ మొత్తం క్లీన్ లేవు పాపం. డాడీ పక్కన గిరి అంటాడు, ఇంటికన్నా అయితే డాడీ ఇంటికన్నా అయితే గిరి అంటాడు. ఏమన్నాడు? ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ ఎంత చేప కావాలి, ఫిష్ బిర్యానీ కావాలి. మనకి గిరి కావాలి. మళ్ళా మమ్మీ చేసింది మంచిగా ఉంటుంది అమ్మా. థ్యాంక్ యూ. అందుకే బయట ఫుడ్లు తినా అన్న. ఏమో నేను చేసినామంటే నాకు నచ్చొద్ది, అందుకోసం. అంటే నచ్చదని చేస్తా నేను కూడా మంచిగా, కానీ ఏదో బయట తింటామని కోరిక. ప్లేట్లు చూసిర్రా ఎంత పెద్దగా ఉన్నాయో. మా జున్ను గానికి గిట్ట గిట్ట జల్లినట్టు తినిండే చేసినా కానీ అన్నం తినదు. అది పెద్దది ఇచ్చిండు, అది కూడా ఇస్తారా దీనికి? అయినా కానీ ఏది ఉన్నా కానీ సెలబ్రేషన్ అంటే మిన్ను ఉంటేనే మేఘన ఉంటేనే సెలబ్రేషన్ అనేది, లేకపోతే ఏం కానీ
ఇది ఇది ఇంకో 4 సంవత్సరాలు అయితే ఇదే సెలబ్రిటీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నది కదా, ఇది మెయింటైన్ చేస్తుంది రాదు. ఎందుకంటే అక్క అంటే పెద్ద, మేము ఇద్దరు చిన్నోళ్ళం కాబట్టి మాకు అబ్బా మీరిద్దరు చిన్న పిల్లగాళ్ళ? బాగా చిన్న పిల్లగాళ్ళు. పొద్దుగానే ఫోన్ చేసింది, మధ్యాహ్నం చేసింది, అదే మధ్యాహ్నం రమ్మన్నది. ఈ ఎగ్జామ్స్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అసలు నిన్న మాకు షూట్ లేకుంటుంటే నిన్న పోయి కలుతుంటే మీకు అన్ని కలితే అక్కడనే ఏదైనా చిన్న సెలబ్రేషన్ చేసుకుని వస్తుంటాం. కానీ మాకు షూట్ నిన్ననే సెట్ అయింది. ఇక నిన్న షూట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ ఏదో ఇక దీనికి కొంచెం జ్వరం వచ్చింది. దీన్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి ఊరికే బిర్యానీ అంటదని నేను మా డాడీకి షర్ట్ అబ్బా ఇదివరకు ఇదంతా జరిగింది కదా, స్టోరీ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడే షాప్లో తీసుకొని వచ్చినా అది కొనిచ్చిందట. నేనే నేను చెప్తాను. పైసలు మాత్రం నేను ఇచ్చిన. అయినా అంటే నేను పంచాయతీ తెచ్చినావా? డాడీకి నాకు షర్ట్ చీర కొన్నాడు, అది ఇంటికాడ ఉన్నది. మళ్ళీ వెనక పెడతా పెట్టుకోబడి. నాకు డ్రెస్ కొనియలేవు నీ బర్త్డే కొనలేదా? నా బర్త్డే కానీ కానీ ఎప్పుడు నీ బర్త్డే అప్పుడు కొన్నా, మొన్న కొంటే కానీ రీసెంట్గా వచ్చింది. తాంబూలం ఏమో గింతుంది, గివేమో గింతే ఉంది. ఆ పీస్ మొత్తం కంప్లీట్ చేయాలి. మంచిగా ఉంది. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ప్లేన్గా ఇచ్చిపోయింది ఇదంతా రైస్, ఇది అంతా మసాలాలు ఏం లేకుండా అనుకున్నా. కానీ మంచిగా ఉంది. మసాలాలు ఎక్కువ యూజ్ చేయాలి. ప్లేన్ అంటే దీనికి తగ్గట్టు ఉన్నది. మొన్న ఎగ్ బిర్యానీ వేసిన దాంట్లో నాకే అయ్యోటేడు బాగా అనిపించినాయి. ఇంటికాడ తిన్నట్టు గంటలు గంటలు తినకు. మళ్ళీ జల్ది పోవాలి, పిల్లవాళ్ళు అందరు చూస్తారు. కేక్ కట్ చేపిస్తారు అట్లా. వాళ్ళు కేక్ అడిగి తెప్పించి అంత ఎదగలే అమ్మ. ఏమైనా తీయటి తెస్తే తింటామని చూసే టైం. ఏమని కేక్ కట్ చెప్పలేదు. తిన్న తర్వాత అన్నదాకా సుఖీ భవన్ ఉంది. ఎందుకు బిల్లు కట్టేటప్పుడు అబ్బా అందరు అన్నదాన్ని సుఖీ బాగుంటూ పోతారు. బిల్లు కట్టి 4 అమ్ముకోపోతారు. బ్లాక్ వస్తుంది లైటింగ్. అన్నం అయితే దొరకలేదు. చూడవేది నేను చెప్తాను కదా, ఇంటికాడ తిన్నట్టు తినకమ్మా. బొక్కలు కూడా అనుకోలేదు. పిల్లి చూడు పొద్దు వాళ్ళు ఎట్లా కానుకుందో వేసినప్పుడు. అది పిల్లి. నువ్వు ఇంకా బాగా తినాలి మనిషి. మనిషిదే కుంభకర్ణులు లెక్క తిన్నాను. అయిందా ఇక మీరు తినగా తీసుకెళ్ళి నేను తినగా తీసుకోలేకపోతుంది. ఇద్దరం అటు ఇటు చేసుకుంటుంటారా ఇక. కర్రలో తెల్లబడ్డామా అంటే ఇక్కడ తెల్లబడ్డామంటే మేము ఇట్నే ఉన్నామని అర్థం. తెల్లవాటర్ మొత్తానికి బిర్యానీ తిన్నాము. మేము ఇంటికి పోతున్నాం. ఊడే ఇక మా ఊరు మండవ, మా ఊరు ఎల్లమ్మ గుడి.